Good morning, students. All of you, how are you? Now I discuss about BG codes. ఇంతకుముందు నేను 14 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కంటిన్యూషన్లో వెళ్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఎక్స్పెషల్లీ వొకేషనల్ కోర్సెస్ ఆల్ గ్రూప్స్ ఇన్ వొకేషనల్ అన్ని గ్రూప్స్ ఉన్న వాళ్ళకి ఏంటి ఎంపీఎస్డబ్ల్యూ కావచ్చు, ఎంఎల్టీ కావచ్చు, ఈటీ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బ్రిడ్జ్ కోర్స్ అనేది. బ్రిడ్జ్ కోర్స్ కంపల్సరీగా పాస్ అవ్వాలి. ఫర్దర్ స్టడీ చేయాలన్నా కూడా, మనకి ఇష్టమైన కోర్స్ తీసుకోవాలన్నా కానీ కూడా జనరల్ ఇంటర్ వాళ్ళు ఏ విధంగా చదువుకోవచ్చో ఏ కోర్సు అయినా ఆ విధంగానే మనం కూడా వొకేషనల్ వాళ్ళు కూడా ఆ విధంగానే చేయడానికి అవకాశం ఉన్నది బ్రిడ్జ్ కోర్స్. బ్రిడ్జ్ కోర్స్ చేస్తే డిగ్రీ ఒకవేళ ఇదే మీకు తీసుకున్న గ్రూప్స్కి ఓరియంటెడ్గా మీకు ఒకవేళ నచ్చకపోతే ఇంకా అదర్ స్టడీస్ చదువుదామని ఆలోచన కలిగి ఉంటే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీఎస్డబ్ల్యూ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ తర్వాత జేఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఒకవేళ చేయాలనుకున్నా కూడా, బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకున్నా కూడా, ఎంసెట్ రాయాలనుకున్నా కానీ ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది చాలా అవసరమై ఉంటుంది. ఒకవేళ నాకు నర్సింగ్ వద్దు, మళ్ళీ నేను డిగ్రీ వైపు వెళ్తా అనుకున్నప్పుడు ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ రాయకపోతే మీకు ఓన్లీ బీఏ బీకామ్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. కానీ బ్రిడ్జ్ కోర్స్ రాసి వొకేషనల్ చేసి ఉంటే, బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయి ఉంటే మీకు ఏ సైన్స్ గ్రూప్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓన్లీ ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ లేకపోతే ఏంటి, ఓన్లీ బీఏ బీకామ్ మాత్రమే. కానీ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయితే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, జువాలజీ కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా మీరు చదవచ్చు. డిగ్రీలో ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. అలానే ఈటీ వాళ్ళైతే ఎంపీసీ ఆ ఓరియంటెడ్లో వెళ్ళొచ్చు, ఎంసెట్ రాసుకోవచ్చు మీరు. ఓకే, ఇదెంతో మీకు ఉపయోగపడే వీడియో. నేను చేసే వీడియో ఏంటంటే, కాలేజ్కి వెళ్ళకుండా కొంతమంది వర్క్ చేసుకుంటూ చదువుకుంటారు, మరి వాళ్ళ కొరకు ఉపయోగపడుతుంది. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రాసుకుంటే అవి చదువుకుంటే సరిపోతుంది. మొత్తం 7 యూనిట్స్ ఉన్నాయి కదా. బాటనీ, బయాలజికల్ సైన్స్లో బాటనీ అండ్ జువాలజీ. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది బాటనీలో కదా. ఫస్ట్ యూనిట్లో 14 క్వశ్చన్స్ వరకు అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, 14th ఆన్సర్ చెప్పలేదు మీకు. ఓకే, కంటిన్యూషన్ చేద్దాం. 14th క్వశ్చన్ ఏంటి అసలు, ఏ మొక్కల సముదాయాన్ని వృక్షరాజ్యపు ఉభయచరాలు అని అంటారు? దేన్ని అంటారంటే బ్రయోఫైటా. ఆన్సర్. 15th వచ్చేసి వృక్షరాజ్యపు ఉభయచరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? బ్రయాలజీ అంటారు. 16th వచ్చేసి శైవలాల వర్గీకరణకు ఆధారం ఏమిటి? కణ నిర్మాణం, థాలస్ సంవిధానం, పోషణ రకం, ప్రత్యుత్పత్తి మరియు వర్గ వికాసం అండ్ సంబంధాలు, వర్గ వికాస సంబంధాలు. 17th వచ్చేసి మాస్ మొక్కల్లో గల 2 సంయోగ బీజాలు దశలు ఏవి? శైశవ దశని ప్రథమ తంతు దశ అంటారు. సెకండ్ దశ ఏంటి, ప్రౌఢ దశ. ప్రౌఢ దశని ఏమంటాం? గ్యామిటోఫోర్ దశ అంటాం. ఓకే, 18th వచ్చేసి ప్రింట్ సరిగా పడలేదు. వివృత బీజ మొక్కల్లో శిలీంద్ర మూలాలు కలిగిన మొక్కను తెలపండి. ఏంటి, వివృత బీజ మొక్కల్లో శిలీంద్ర మూలాలు కలిగిన మొక్కనే తెలపండి. ఆన్సర్ వచ్చేసి వైనస్. 19th వచ్చేసి వివృత బీజాల మొక్కల్లో ప్రవాహాప వేళ్ళు కలిగిన మొక్కను తెలపండి. సైకస్. ఓకే, దిస్ ఈజ్ కంప్లీట్ ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, నౌ ఐ డిస్కస్ యూనిట్ 2. ఏంటి, మొక్కల భావ్య స్వరూప శాస్త్రం. ఇది కూడా బాటనీకి సంబంధించిందే. ఓకే, బాటనీలో 25 మార్క్స్ అండ్ జువాలజీలో 25 మార్క్స్, మొత్తం 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, 20 క్వశ్చన్ ఏంటి, ఈ నెల వ్యాపనంను నిర్వచించండి. పత్రంలో ఈనెలు అమిరి ఉండే విధానాన్ని ఈ నెల వ్యాపనం అంటారు. 21 వచ్చేసి ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు నుంచి ఈ నెల వ్యాపనంలో ఏ విధంగా విభేదిస్తాయి? ఆన్సర్ వచ్చేసి ద్విదళ బీజాలలో జలాకార
ఈనెల వ్యాపనం ఉంటుంది. ఏకదళ బీజాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఓకే. కీటకాహార మొక్కలలో కీటకాన్ని బంధించడానికి ఏ అంగం రూపాంతరం చెందింది? ఏంటి? కీటకాహార మొక్కలలో కీటకాన్ని బంధించడానికి ఏ అంగం రూపాంతరం చెందింది? పత్రమే కదా. పత్రాన్నే కదా మొక్కలు దాన్ని తినడానికి ప్రయత్నిస్తాయి కదా. అప్పుడు ఆ యొక్క మొక్క అనేది, ఆ యొక్క ఆకులు అనేది రూపాంతరం చెందుతుంది అన్నట్టు. 23 ఫిగ్ అంటే మర్రి వృక్షాలలో ఏ పుష్ప విన్యాసం కనిపిస్తుంది? మర్రి వృక్షాలలో ఏ పుష్ప విన్యాసం కనిపిస్తుంది? హైపథోడియం పుష్ప విన్యాసం. హైపథోడియం పుష్ప విన్యాసం. ఓకే. 24 వచ్చేసి అండన్యాసంను నిర్వచించండి. అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. ఏంటి అండన్యాసం అంటే? అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండాన్యాసం అంటారు. 25 వచ్చేసి డయాంథస్లో ఏ రకమైన అండన్యాసం ఉంటుంది? డయాంథస్లో ఎలాంటి విన్యాసం ఉంటుంది? అండ విన్యాసం అంటే స్వేచ్ఛ కేంద్రక అండన్యాసం ఉంటుంది. 26 వచ్చేసి అనిషేక ఫలం అంటే ఏమిటి? ఫలదీకరణం చెందకుండానే ఫలం ఏర్పడితే దాన్ని అనిషేక ఫలం అంటారు. ఉదాహరణకి అరటి. 27 వచ్చేసి కొన్ని ఫలాలను అవృత ఫలాలు ఫాల్స్ ఫ్రూట్స్ అని ఎందుకు అంటారు? ఎందుకంటారంటే అండాశయం నుండి కాకుండా పుష్పాసనం లేదా పుష్పవృంతం నుంచి ఫలం ఏర్పడినట్లయితే అట్టి ఫలాలను అమృత ఫలాలు అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 28 అనృత ఫలాలను కలిగిన 2 మొక్కలు ఉదాహరణలు ఇవ్వండి. ఏంటవి? యాపిల్, స్ట్రాబెర్రీ, జీడి మామిడి. యాపిల్, స్ట్రాబెర్రీ, జీడి మామిడి. 29 వచ్చేసి ఒకే విత్తనం గల శుష్క ఫలాలను ఏర్పరిచే 2 మొక్కల పేర్లను తెలపండి. ఏంటి? వరి, గడ్డి, చామంతి, ట్రైడాక్స్. చామంతిని ట్రైడాక్స్ అంటాం. జీడి మామిడి ఒకే విత్తనం గల శుష్క ఫలాలు. అండ్ జీడి మామిడి అనేది అమృత ఫలాల్లో ఉదాహరణకు ఉంది, అండ్ శుష్క ఫలాల్లో కూడా ఉదాహరణకు ఉంది. 30 సంకలిత ఫలాలు అని వేటిని అంటారు? 2 ఉదాహరణలు ఇవ్వండి. ప్రతి ఫలదళం ఒక చిరుఫలంగా ఏర్పడి గుమికూడిన ఫలాలను సంకలిత ఫలాలు అంటారు. ఉదాహరణ అనోనా, నర, వేలియా. ఓకే. యూనిట్ 3 వచ్చేసి మొక్కలలో ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అన్నట్టు. ఓకే. యూనిట్ 3 31 క్వశ్చన్. ఆవృత బీజ మొక్కల జీవిత చక్రంలో బహిర్గత దశ డామినెంట్ ఫేజ్ ఏది? ఆవృత బీజ మొక్కలలో జీవిత చక్రంలో బహిర్గత దశ అంటే బహుకణయుత ద్వయస్థితిక సిద్ధ బీజక దశ. 32 వచ్చేసి భిన్న సిద్ధ బీజత అంటే ఏమిటి? ఒక జనక మొక్క నుంచి 2 వేర్వేరు రకాల సిద్ధ బీజాలు ఏర్పడినట్లయితే దానిని భిన్న సిద్ధ బీజత అని అంటారు. ఒక జనక మొక్కల నుంచి అంటే తండ్రి మొక్క నుండి 2 వేర్వేరు రకాల సిద్ధ బీజాలు అంటే ఇప్పుడు తండ్రి నుండి పిల్లలు వస్తారు కదా, అదే ఓరియంటల్లో పిల్ల మొక్కలు అన్నట్టు. వాటిని సిద్ధ బీజాలు ఏర్పడినట్లయితే దాన్ని భిన్న సిద్ధ బీజత అని అంటారు. అండ్ వేరువేరువి ఏర్పడడం అన్నట్టు. 33 వచ్చేసి లివర్ వర్డ్స్ అంటే ఏ విధంగా శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుతాయి? ఆన్సర్ వచ్చేసి ముక్కులు కావడం, జమ్మ కప్పుల ద్వారా లివర్ వర్డ్స్లో శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ముక్కులు కావడం, జమ్మ కప్పుల ద్వారా. 34 వచ్చేసి ఏకవార్షిక బహువార్షిక మొక్కల మధ్య దేనిలో తక్కువ శైశవ దశ ఉంటుంది? ఏకవార్షిక మొక్కలలో శైశవ దశ తక్కువగా ఉంటుంది. 33 వచ్చేసి ఈ క్రింది పుష్ప భాగాలు ఫలదీకరణం తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో తెలపండి.
ఏంటి? అండాశయం, అండాలు. అండాశయం ఏంటి? అండాశయం ఫలంగా, అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. 36 వచ్చేసి వివిపారి, శిశు ఉత్పాదన అనే దానిని ఒక ఉదాహరణతో నిర్వచించండి. కొన్ని మొక్కలలో విత్తనాలు తల్లి మొక్కను అంటిపెట్టుకొని ఉండగానే అంకురించును. ఇట్టి ప్రక్రియను వివిపారి అంటారు. ఏంటి? కొన్ని మొక్కలలో విత్తనాలు తల్లి మొక్కను అంటిపెట్టుకొని ఉండడాన్ని. అండ్ 37 వచ్చేసి పిండకోశంలోని స్త్రీ బీజ కణ పరికరంలో కణాలు ఏవి? ఒక స్త్రీ బీజ కణం, దానికి ఇరువైపులా 2 సహాయ కణాలు ఉంటాయి. 38 వచ్చేసి అండకోశంలో ఏ భాగాలు ఫలాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి? జవాబు వచ్చేసి అండాశయం ఫలంగా, అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. ఓకే, దిస్ ఈజ్ వీడియో. మీకు ఒకవేళ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి.